హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. ఈవేళ ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ అయిన గోరుమిటీలు ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసేద్దామా. 1/2 kg మైదా, 1/2 kg బొంబాయి రవ్వ, 1/2 kg పంచదార, తగినంత ఉప్పు, యాలకుల పౌడర్. ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండి, బొంబాయి రవ్వ, కొంచెం ఉప్పు వేసుకుని పిండి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని కొంచెం నూనె తీసుకుని వేడి చేసుకుని ఈ విధంగా పోసుకోవాలండి. ఇలా పోసుకున్న దీన్ని గరిటెతో వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అంతా నూనెకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మనం చేత్తో చేసుకుంటూ ఉండలాగా రావాలండి. ఇగో చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండలాగా రావాలి. ఇలా రావాలండి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా మెత్తగా ఇలా రావాలండి, సాఫ్ట్గా. ఇప్పుడు మనం దీన్ని మూతపెట్టేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకొని ఆ నూనె కాగేలోగా చిన్న చిన్న ఉండలు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో దగ్గరగా నొక్కుకుంటూ అన్నీ ఇలా ఈ షేప్లో చేసుకోవాలండి. చూసారు కదండి, అన్నీ ఇలా ఈ షేప్లో చేసుకోవాలి. తర్వాత నూనె కాగాక మనం రెడీ చేసి పెట్టుకున్న గోరుమిటీల్ని వేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఎందుకంటే బయట వేగిపోతాయి, లోపల వేగవు, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అందుకని మంట స్లోగానే ఉండి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వేటికి అవి పైకి తేలుతాయండి. పైకి తేలే వరకు మనం గరిటె పెట్టుకుని కలపకూడదు. తర్వాత ఇవి చూడండి, పైకి తేలాయి కదా, ఇలా తేలిన వాటిని మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా తిప్పుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చాక అన్నిటినీ ఇలాగే ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టేసుకుందాం. 1/2 kg పంచదారకి 3/4 కప్పు నీళ్లు పోసుకొని యాలకుల పొడి వేసుకొని పాకం పట్టేసుకోవాలి. ఇది ముద్రగా రావాలి, ముద్రపాకం లాగా రావాలి. ముద్రపాకం ఎలా రావాలో తెలియాలంటే ఒక పళ్ళెంలోకి వాటర్ వేసుకొని కొన్ని చుక్కలు ఆ నీళ్ళల్లో వేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో ఇలా పాకం కొన్ని చుక్కలు నీళ్ళలో వేయాలి. ఇలా వేసిన దాన్ని వేళ్ళతో ఇలా దగ్గరగా చేస్తే ముద్దగా తయారవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దగా వచ్చేస్తే ముద్ర పాకం వచ్చేసినట్టే. చూడండి, ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇంతేనండి, పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోరుమిటీల మీద ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం ఈ గోరుమిటీలన్నిటికీ కలిసేలాగా ఈ పాకాన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇంతేనండి, మొత్తం కలిపేసుకున్నాక చల్లారే వరకు పక్కన పెట్టేస్తే వేటికి అవి విడిపోయి వచ్చేస్తాయండి. ఇంతేనండి, మా అత్తగారు చేసిన తీపి గోరుమిటీలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ డిషెస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్.